నమస్కారం. ఇప్పటిదిన తాజా వార్త. ఇది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా భారీ షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలపైన తీవ్ర అసంతృప్తి ఉన్నట్లుగా ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ రకమైనటువంటి ప్రవర్తన ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. త్వరలోనే డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వం నుండి వేరవడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చివరకు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. చంద్రబాబు రాయభారం ఫెయిల్, జలక్కిచ్చిన పవన్. అమరావతి కార్యక్రమాలకు కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైహాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలని దూరంగా ఉన్నారంటూ అధికార రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అది షెడ్యూల్లో హడావుడిగా చేర్చుకొని మరి ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్ తో నారాయణ భేటీ అయినట్లుగా సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ కూడా చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ అయితే సాగుతుంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు అయితే వెలువడుతున్నాయి. గత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపైన పవన్ కళ్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్ ఈ మధ్య కాలంలో అలాంటి స్టేట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమాన్ని కూడా ఆయన దూరంగా ఉన్నారని చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండడానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుంది. నిర్మాణ వ్యయాల పెంపు, అంచనాల మార్పులపైన ఆయన అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. ఖర్చుల విషయంలో మరింత పారదర్శకత అవసరమని పవన్ వర్గం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపైన పవన్ గతంలోనూ అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేసినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే దానిపైన జనసేన స్పందించాల్సి ఉంది. ఇటీవల జరిగిన కొన్ని కీలక సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ గైహాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పలు కేబినెట్ సమావేశాలకు ఆయన 3 సార్లు దూరంగా ఉన్నారు. అయితే ఈ మధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన భోగాపురం ఎయిర్పోర్టు కార్యక్రమానికి మాత్రం పవన్ హాజరయ్యారు. ఆ వేదికపై కూడా చంద్రబాబు కంటే ప్రధాని మోదీనే ప్రసన్నం చేసుకునేందుకు పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారని రాజకీయ వ్యాఖ్యలైతే వినిపించాయి. మరోవైపు పవన్ గైహాజరుపైన టీడీపీ, జనసేన కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి విభేదాలను ప్రస్తావించకపోయినా కూడా ఈ పరిణామాలపైన మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కార్యక్రమానికి పవన్ దూరంగా ఉండగా జనసేన సీనియర్ నేత మంత్రి నాదెండ్ల మనోహర్ తో అమరావతి పైన ఒక మొక్కుబడి ప్రకటన ఇంపించడం కూడా చర్చకు దారితీసింది. అసలు పవన్ దూరం వెనుక కారణం ఏంటి? నిజంగానే కూటమిలో కొన్ని అంశాలపైన ఆయన అసంతృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నలు అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. మరికొందరు రాజకీయ విశ్లేషకులు అయితే కూటమి ప్రభుత్వం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సపరేట్ అయి సొంతంగా పార్టీ నడిపితేనే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు అయితే ఈ రకమైన సూచనలు, సలహాలు అయితే ఇస్తున్నారు. సో వేచి చూడాల్సిందే పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది.